రాష్ట్రంలో మరో 11 ఉద్యాన ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు పొందేందుకు కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం సన్నాహాలు చేస్తుంది. వీటిలో ఖమ్మం జిల్లాకు చెందిన తేజ మిరప ఉండటం విశేషం. ఇక్కడ అత్యధికంగా సాగు చేస్తున్న ఈ రకం మిరప వివిధ దేశాలకు ఎగుమతి అవుతుంది. సుమారు 25 ఏళ్ల క్రితం తమిళనాడుకు చెందిన ఓ వ్యాపారి తేజ రకం విత్తనాలను తెచ్చి ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులతో ప్రయోగాత్మకంగా సాగు చేయించారు. అంతకుముందు పండించిన రకాలతో పోల్చితే దిగుమతులు అనూహ్యంగా పెరగడంతో రైతులు దీనిపై ఆసక్తి పెంచుకున్నారు. ఖమ్మం భద్రాద్రి జిల్లాలో గత ఏడాది సుమారు 1.50 లక్షల ఎకరాల్లో పండించారు. తెలంగాణలో అత్యధికంగా ఖమ్మం జిల్లాలో తేజ రకం మిరప సాగవుతుంది. ఈ మిరపకు ఘాటు ఎక్కువగా ఉంటుంది, నాణ్యత బాగుంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. కూరలు, ఔషధాలు, నూనె తయారీలో దీనిని అధికంగా వాడతారు. ఖమ్మం తేజ రకం మిరపకు భౌగోళిక గుర్తింపు లభిస్తే ప్రత్యేకత, నాణ్యత కారణంగా మార్కెట్లో మంచి ధర పలుకుతుంది. రైతులకు కూడా మేలు జరుగుతుంది. నకిలీ ఉత్పత్తులను నిరోధించేందుకు సహాయపడుతుంది. ఖమ్మం భద్రాద్రి జిల్లాల్లో పండించే తేజ మిరపను ఏటా విశ్వవ్యాప్తంగా వివిధ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రధానంగా ఖమ్మం జిల్లా నుంచి చైనా, థాయిలాండ్, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, మయన్మార్ దేశాలకు పంపుతారు. చైనా దేశస్థులు 15 ఏళ్ల క్రితం ఖమ్మం జిల్లా ముదిగొండలో తేజ మిరప కోసం ఆయిల్ కర్మాగారం ఏర్పాటు చేశారు. ఖమ్మం మార్కెట్ నుంచి పెద్ద ఎత్తున సరుకును ఈ కంపెనీ కొంటుంది. చైనాతో పాటు మరో 15 దేశాలకు గృహ అవసరాల నిమిత్తం సరఫరా చేస్తుంది. అందుకే విశ్వవ్యాప్త పంటగా తేజ మిరప గుర్తింపు పొందింది. ములకలపల్లి, కురవి, హైదరాబాద్ వంటి చోట్ల ఔత్సాహికులు ఆయిల్ కర్మాగారాలు ఏర్పాటు చేశారు. గమనార్హం. ఖమ్మం తేజ రకం మిరపకు భౌగోళిక గుర్తింపు లభిస్తుందని భావిస్తున్నారు. దాని ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరింది. ఖమ్మం జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. తేజ మిరపకు జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ లభించడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.